అందరికీ జై శ్రీరామ్. మన ఇంట్లో సింపుల్గా చేసుకునే కర్రీ ఏదన్నా ఉందంటే టమాటా కర్రీ. మరి టేస్టీగా వచ్చే కర్రీ కూడా అదే. దాన్ని కొంచెం ప్రాసెస్ డిఫరెంట్గా చేసి మరింత టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా 4 ముక్కలుగా చేసేసుకున్నాను. వేసేసుకొని ఒక 60-70% వరకు కుక్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే దీన్ని టమాటాని ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. కానీ మా పిల్లలు తినరు కాబట్టి ఈ విధంగా 4 పీసెస్ లాగా చేసేసుకున్నాను. నెక్స్ట్ అదే ఆయిల్లోకి ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇది మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్ బఠానీని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సీజన్ కదండి, బాగా దొరుకుతున్నాయి. నెక్స్ట్ మన ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మసాలా పౌడర్ అండి. మసాలా పౌడర్ అనగానే చాలా ప్రాసెస్ ఉంటుంది అనుకోకండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీన్ని డీటెయిల్ వీడియో అయితే కింద నేను ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో దీన్ని వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా ఈ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే నెల రోజుల పాటు హ్యాపీగా మనము ఏ కర్రీలోనైనా యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న టమాటోలను ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ టమాటాలు మగ్గిపోయాయి, ఫ్రెష్ బఠానీ కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. సో ఆయిల్ కొంచెం పైనకి వచ్చేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా పౌడర్ తోటి మనము ఓన్లీ టమాటా కర్రీ అని కాదండి, ఈ టమాటో ప్లేస్లో మీరు ఆలు, సొరకాయ, బెండకాయ, వంకాయ, దొండకాయ ఇలాంటి ఏ వెజిటేబుల్స్ వేసుకొని కుక్ చేసుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి అప్పటిదప్పుడు మంచి మసాలా కర్రీ కావాలనుకుంటే ఈ ఒక్క పౌడర్ని మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. దాని వీడియో అయితే కింద ఇస్తాను, మర్చిపోకుండా చూడండి. సో మనకి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలుపుకొని దించేసుకుంటే కమ్మని కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం రైస్, రోటీ, చపాతీ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఆగండి లైక్ చేసి వెళ్ళడం మర్చిపోద్దే.